హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సంజీవ్ బాకీ. ఇవాళ మరికొన్ని జోక్స్తో మీ ముందుకి. ఒకసారి ఓ పక్కింటి ఆవిడ అడుగుతుంది, వదినా అన్నయ్య గారు హఠాత్తుగా ఎలా చనిపోయారు వదినా? ఏం చెప్పమంటావమ్మా, తలకు దెబ్బ తగిలింది, జ్ఞాపక శక్తి పోయింది. అదేదో సినిమాలో మళ్ళీ దెబ్బ తగిలితే జ్ఞాపక శక్తి వచ్చింది కదా అని రోకల పండుతో నెత్తి మీద ఒకటిచ్చా గుట్టుకోమన్నారు వదినా. చెక్క పాటించింది, ప్రయోజనం లేదు. ఒక తాత మనవడు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే ఒక అతను ఎదురుపడి, ఏమయ్యా పెద్ద మనిషి, ఏంటి అప్పు ఇప్పటి వరకు నాకు తీర్చలా? సార్ ఏమనుకోదు సార్, ఇదిగో మా మనవడి పెళ్లికి వచ్చిన కట్నంతో మీ అప్పు తీర్చేస్తా సార్, ప్లీజ్ ప్లీజ్. ఇదిగో మనిషి అన్న తర్వాత బుద్ధి జ్ఞానం ఉండాలయ్యా, ఒక్క మాట మీద నిలబడాలయ్యా. ఛీ, నువ్వు ఒక మనిషివేనా అంటూ తిట్టి వెళ్ళిపోయాడు. ఈలోపు మనవడికి కోపం వచ్చి, ఏంటి తాత వాడు అలా తిడతంటే ఊరుకున్నావే, అసలు ఏం జరిగింది? ఏం లేదురా, నా పెళ్లికి వాడి దగ్గర అప్పు చేశా, తర్వాత మీ నాన్న పెళ్లి చేసేటప్పుడు వచ్చే కట్నంతో అప్పు తీరుస్తా అని చెప్పా. అప్పుడు కుదరలా, అందుకని నీ పెళ్లికి వచ్చే కట్నంతో అప్పు తీరుస్తా అని చెప్పా. దానికి వాడు తిడుతున్నాడు, తాత అంత తొందరపడే వాడి దగ్గర అప్పు ఎందుకు చేసావు తాత? చూసారా, తాతకు తగ్గ మనవడు అనమాట వీడు. సరే జడ్జి గారు, ఏమయ్యా ఈ 10 ఏళ్ల సర్వీస్లో నిన్ను కనీసం 10 సార్లు చూసా, ఇలా కోర్టు చుట్టూ తిరగడానికి సిగ్గు అనిపించట్లా? అదేంటి సార్, మీకు ప్రమోషన్ రాకపోతే ఆ తప్పు నాది ఎలా అవుతుంది సార్? అవును, ఆ పక్కింట్లో ఏదో గొడవ జరుగుతుంది, ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి పలకరించి రాకూడదు? వాళ్ళ ఆయన లేనప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళాననే గొడవ, మళ్ళీ నన్ను అడగమంటావే? అయ్యో, స్నానం చేసి ఆ బట్టలు వేసుకోకుండా ఆ టవల్ మీద ఆ బట్టలు చేతిలో వేసుకొని పోతారే, ఎక్కడికి? అదేనే ఈరోజు పొద్దున్నే హాస్పిటల్కి వస్తే ఆ నర్సు డ్రెస్సింగ్ చేస్తానంది, అందుకే. మనవాడు ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఒకసారి ఒక ఫ్రెండ్ మరో ఫ్రెండ్తో, అబ్బా ఏమైనా విపరీతమైన స్వార్థం పెరిగిపోయింది అందరిలో, ఏమైందిరా ఇప్పుడు? ఎప్పుడన్నా పెన్ను రాసుకోవడానికి పెన్ను అడిగితే క్యాప్ తీసి పెన్నులు ఇస్తున్నారు రా, ఇప్పుడు ఏమైంది? క్యాపులు లేని పెన్నులు ఇంట్లో 10 ఉన్నాయి అంటే మనవాడు ఏం చేస్తున్నాడో మీకు అర్థమైపోయి ఉంటుంది. ఒకసారి ఒక జడ్జి గారు, మీ ఆవిడని చెంపదెబ్బ కొట్టావా? మీ ఆవిడని చెంపదెబ్బ కొట్టినందుకు నీకు 1000 రూపాయలు జరిమానా వేస్తున్నాను అనగానే వెంటనే అతను వాళ్ళ ఆవిడని మరో చెంపదెబ్బ కొట్టాడు. నేను ఎక్కడ ఉండగానే మీ ఆవిడని చెంపదెబ్బ కొడతావా అంటే, సార్ నా దగ్గర చిల్లర లేదు సార్, 2000 రూపాయల నోటు ఉంది, అందుకే ఇంకో దెబ్బ కొట్టాడు అన్నాడు. ఇదే ఛాన్స్ అదే ఛాన్స్ మరోసారి వాయించేసాడు వాళ్ళ ఆవిడ. ఇదిగో 60,000 ఖర్చు పెట్టి మా రాయల్ పెయింట్స్ మీ ఇంటికి వేయించావంటే మీ ఇల్లు రంగులతో కలకలకలలాడిపోతూ కనిపిస్తుందయ్యా. ఏంటి 60,000? ఇదిగా 600 రూపాయలు పెట్టి రాయల్ పెగ్ వేసుకున్నాను అనుకో, మా ఇల్లేం కర్మ, ఈ లోకమంతా రంగులతో కలకలలాడిపోద్ది. ఇదే వాస్త. ఒకసారి ఒక రచయిత్రి నవల భర్తకు చెప్తుంటే అతను పుస్తకంలో రాస్తూ ఉంటాడు. ఆ రోజు సాయంత్రం 6 అయింది. మసక మసక చీకట్లో తెల్ల చీర కట్టుకుని మల్లెపూలు పెట్టుకుని ఒళ్ళంతా కళ్ళు చూసుకుంటూ తన భర్త రాక కోసం ఎదురు చూస్తూ ఆ గుమ్మంలో నిలబడింది. అనగానే వెంటనే భర్త, ఆ రోజు 1వ తేదీ, అతని జీతం కోసం ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్ బామ్మగారి దగ్గరికి వెళ్ళి, బామ్మగారు మాది కొత్త పాలసీ వచ్చింది, ఈ పాలసీ తీసుకున్నారనుకోండి, మీ కాలు విరిగిందనుకోండి 50,000 ఇస్తాం, మీ చేయి విరిగిందనుకోండి 30,000 ఇస్తాం, మీ వేళ్లలో ఏదో ఒక వేలు విరిగిందనుకోండి ఒక్కొక్క వేలికి 10,000 చొప్పున ఇస్తాం. అయ్యో పాపం, ఈ విరిగిన ఎముకలన్నీ ఏం చూసుకుంటాం ఆయన? చాలా అమాయకంగా అడిగింది బామ్మగారు. సరే ఓ ప్రేమికుడు, హాయ్ రోజీ, నీ గుండె గదిలో నాకు కొంచెం చోటు ఇస్తావా? ఆ గదిలో ప్రస్తుతం సురేష్ గారు ఉన్నాడు, వాడి ఖాళీ చేయగానే నీకు ఇస్తా. ఒకసారి గొప్పలు చెప్పుకోవడం సహజమే కదా. ఆఫ్టర్ ఆల్ ఒక గోచితే ఊరు వచ్చా, ఈ 10 ఏళ్లలో 10 కోట్లు సంపాదించా, అది నేనంటే. వారిని 10 కోట్ల గోచీలు ఏం చేసుకుంటావా బాబు? అతను కారు కొన్నాడు కానీ డ్రైవర్ని పెట్టుకోవాలంటే భయపడుతూ మొత్తానికి ఒక డ్రైవర్ని ఫిక్స్ చేసుకున్నాడు. ఒకసారి డ్రైవర్తో కారులో వెళ్తూ ఉంటే చిన్న సౌండ్ వచ్చింది. డ్రైవరు ఏందా సౌండ్? ఏం లేదే సార్, గేర్ మార్చాను. ఆంది బండ బడా, నేను ఇక్కడ కూర్చొని ఉండగానే నువ్వు గేరు మార్చా అంటే నేను లేకపోతే కారు మార్చేసేలా ఉండావే, ముందు దిగో అంత భయస్తుడు. ఫ్రెండ్తో, రే మా ఆవిడ మొన్న దీపావళి రోజున
10,000 పట్టు చీర అడిగిందిరా. ఇక విపరీతంగా తిట్టేశా. ఏంటి మీ ఆవిడ? కాదురా, ఆ నరకాసురుణ్ణి. ఆవిడని తిట్టేద్దాం, మీకు ఎక్కడిది మీరే చెప్పండి. ఏమండి డాక్టర్ గారు, ఈ మతిమరుపు తగ్గడానికి ఇంకా మందులు వాడాలంటారా డాక్టర్? తప్పనిసరిగా వాడాలమ్మా, ఎందుకంటే ఆ మందులు రాసిన డాక్టర్ని నేను కాదు, అందుకే. ఎక్కడికో వెళ్ళిపోయింది. ఓసారి ఫ్రెండ్తో అన్నాడు, ఆ బ్యాంక్ మేనేజర్కి విపరీతమైన కోపం రా. ఏం లేదురా, మొన్న అకౌంట్ ఓపెన్ చేద్దామని చెప్పి వెళ్తే పాన్ డీటెయిల్స్ అడిగాడు. పాన్ డీటెయిల్స్ అడిగితే చెప్తే బండబూతులు తిట్టి బయటకు తోస్తాడేంటి? ఏం చెప్పావురా? ఏం చెబుతాం, ఒక్క సున్నం తవలబాకులు అని చెప్పా. తప్పేం లేదు, కానీ మరి ఇలాంటి జోక్స్ మళ్ళీ మళ్ళీ మీరు వినాలి అనుకుంటే సంజీవ్ బాకి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఆనందాన్ని ఇతరులకు కూడా పంచండి. ఇట్లు మీ సంజీవ్ బాకి.